నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టేపాడు గ్రామంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మాముడూరు పుల్లయ్యకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రావడంతో కొడుకు మాముడూరు మస్తానయ్య తన తండ్రి వద్దకు వెళ్లి పెన్షన్ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తండ్రి మాముడూరు పుల్లయ్య నిరాకరించడంతో ఇరువురు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అప్పటికే ఇరువురు మధ్యలో మద్యం మత్తులో ఉండటంతో తండ్రి పుల్లయ్యను కొడుకు మస్తానయ్య చేయి చేసుకోవడంతో క్షణికావేశంలో పక్కనే ఉన్న కర్రను తీసుకుని కొడుకు తలపై మోదాడు. దీంతో కొడుకు మస్తానయ్య కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే 108 కు సమాచారం అందించారు. 108 సిబ్బంది మస్తానయ్యను పరిశీలించి మృతి చెందినట్లుగా నిర్ధారించి వెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి పెళ్లై 2 ఆడపిల్లలు ఉన్నారు. దీంతో బట్టేపాడు గ్రామంలోని విషాద ఛాయలు అలుముకున్నాయి. డిసెంబర్ 1వ తేదీ పెన్షన్లు పంచే దినం కావడంతో ఈరోజు ఉదయం బట్టేపాడు హరిజనవాడలో పెన్షన్లు పంచి వెళ్ళిపోయినారు. ఇళ్లలో పెన్షనర్ మాముడూరి పెంచలయ్య తనకు 70 సంవత్సరాలు ఉంటాయి. తనకి 2 భార్యలు 4 పిల్లలు ఉన్నారు. రెండో భార్య కొడుకైనటువంటి మస్తానయ్య ఈరోజు అతను తాగుడుకు అలవాటు పడి బానిసగా మారిపోయి తనకు భార్య 2 పిల్లలు నెల్లూరుపాలెంలో ఉంటుంటారు. అక్కడి నుంచి ఆ భార్యతో కూడా గొడవ పడితే ఆమె అలిగి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది. వీడు అక్కడికి తిరుగుతూ ఉంటాడు. ఈరోజు వాళ్ళ నాన్నగారికి పెన్షన్ రావడంతో పెన్షన్ డబ్బుల కోసమని ఉదయాన్నే 7 గంటల గేటకి మా బట్టేపాడు హరిజనవాడకు వచ్చి వాళ్ళ నాన్న దగ్గర బలవంతంగా ఒక 1000 రూపాయలు లాగేసుకుంటాడు. ఆ లాగేసుకున్న డబ్బులతో పోయి తాగేశాడు. తాగి మరికొంత డబ్బులు కావాలని వాళ్ళ నాన్నగారితో గొడవ పడుతూ ఉంటే ఇద్దరు కలపడుకొని ఆయన కూడా తాగేసి ఉన్నాడు వచ్చిన పెన్షన్ డబ్బులతో. కొడుకులు ఇద్దరు కూడా తాగిన మైకంలో మద్యం మత్తులు ఇద్దరు గొడవపడి పెనుగులాడడం వల్ల పెనుగులాడే క్రమంలో ముసలోడికి కొంచెం సురుగు తగలడం వలన పక్కనే ఉన్న కట్టె తీసుకొని కాళ్లపైన తలపైన కొట్టాడు. ఈ ఫోర్ హెడ్ పైన తగిలిన దెబ్బకు అది తీవ్రంగా ఉన్నది. దీంతో అతనికి తిరుగుతూ స్పృహ తప్పి సుమారు 10:30 గంటల టైంలో